నమస్తే. మీకు గనక ప్రపంచంలో ఎక్కడికైనా సరే విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? కొంతమంది గుళ్ళు గోపురాలకు వెళ్ళాలని కోరుకుంటారు, కానీ చాలామంది యువత విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. వీటికి కారణాలు మనకు తెలిసినయే. అయితే మనం ఎందుకు టూరిజంని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? కారణాలు మనకి తెలిసినవే, అయినా అధ్యయనాల ప్రకారం ఒక 3 విషయాలు ప్రాథమికంగా నిలుస్తున్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ. రెండవది భద్రత. మూడవది పరిశుభ్రత. మరి వీటిలో ముఖ్యంగా భద్రత అండ్ పరిశుభ్రత విషయంలో ఈ దేశ ప్రజలుగా మనకి 50% పైన బాధ్యత ఉంది. ఇంకా ఎంతమందితో ఎన్ని తరాలతో ఇదే విషయం అనిపించుకుంటాం? ఇండియాలో బాత్రూములు బాగోవు, రోడ్ల మీద చెత్త ఉంటుందని. మార్పు రావాల్సిన సమయం వచ్చింది. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. మనలో చాలా మందికి వెస్ట్రన్ టాయిలెట్ సరిగ్గా వాడటం తెలియదు. పుట్టుకతోనే అన్ని విషయాలు తెలుసుకొని పుట్టాం మనం. మన భారతదేశంలో 65% మంది పైగా ఇండియన్ టాయిలెట్సే వాడతారు. మరి అలాంటప్పుడు సడన్గా మాల్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్, హైవేస్ మీద ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేస్తే వారికి వాటిని సరిగ్గా వాడటం ఎలా తెలుస్తుంది? రండి, ఇవాళ వెస్ట్రన్ టాయిలెట్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఒక్కసారికి తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా ఇండియన్ టాయిలెట్కి వెస్ట్రన్ టాయిలెట్కి ఉన్న తేడా తెలుసుకుందాము. ఇండియన్ టాయిలెట్ అనేది తడి ప్రదేశము. అంటే ఇక్కడ మనం మన కాళ్ళ మీద కూర్చొని టాయిలెట్ని ఉపయోగిస్తాం. అందుకని కాళ్ళ మట్టి దానికి అంటుతుంది. తప్పకుండా మనం కాళ్ళు కడుక్కోవడము, అలాగే నీటితో టాయిలెట్ని కడగటం చేస్తాము. అదే వెస్ట్రన్ టాయిలెట్లో మనము కుర్చీలో కూర్చున్న విధానంగా కూర్చుంటాము. ఇక్కడ మట్టి అంటే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ తడి అనేది చేయకూడదు, తడితో ఏమీ శుభ్రం చేయకూడదు. వెస్ట్రన్ టాయిలెట్ పార్ట్స్: ఇది ట్యాంక్, ఇక్కడ ఫ్లష్, ఇది లిడ్, దీనిని సీట్ అంటారు, ఇది బౌల్, అలాగే ఇది హెల్త్ ఫాసెట్, అలాగే ఇక్కడ టాయిలెట్ పేపర్ రోల్. దీన్ని వాడకం గురించి చూస్తే ఇప్పుడు మహిళలు యూరిన్కి వెళ్ళేటప్పుడు దీని మీద కూర్చొని వెళ్ళండి. అలాగే పురుషులు వెళ్ళేటప్పుడు ఈ సీట్ని పైకి అనుకొని మీరు టాయిలెట్ని ఉపయోగించండి. ఇది ఉపయోగించిన తర్వాత ఒకవేళ దీని మీద గనక ఏమన్నా యూరిన్ పడితే మీరు మీ ఎడమ చేత్తో ఒక 2 టాయిలెట్ పేపర్ తీసుకొని ఇది క్లీన్ చేసేయండి. ఇది వైప్ చేసి దీనిలో వేసేసి రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఫ్లష్ చేశాక ఈ సీట్ని మళ్ళా కిందకి ఉంచండి. మీ తర్వాత గనక మహిళలు ఎవరన్నా వెళ్తే టాయిలెట్కి కొంచెం నీట్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆడవారు కానీ మగవారు కానీ టాయిలెట్కి వెళ్తే ఈ సీట్ మీద కూర్చొని వెళ్ళండి. వెళ్ళినాక మీ టాయిలెట్ అయిపోయాక రైట్ హ్యాండ్తో, కుడి చేత్తో ఫాసెట్ తీసుకొని ఇది లోపలికి పెట్టి మీరు ఎడమ చేత్తో కడుక్కోండి. కడుక్కున్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇక్కడే కడుక్కోండి. కడుక్కొని ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ పడిపోయే వరకు 1 సెకండ్ ఇట్లా అని, తర్వాత హెల్త్ ఫాసెట్ని తిరిగి దాని స్థానంలో పెట్టండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎడమ చేతిని ఎక్కడ మీరు టాయిలెట్ వేరే చోట్ల టచ్ చేయకండి సోప్తో కడుక్కునే వరకు. ఒకవేళ ఇది చేసినప్పుడు మీకు దీని మీద ఏమన్నా నీటి చుక్కలు కానీ ఏమన్నా పడినట్టయితే ఒక 2 టాయిలెట్ పేపర్స్ తీసుకొని నీట్గా దీనిని తుడిచి ఇప్పుడు ఫ్లష్ చేయండి. మీ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఇప్పుడు సింక్ దగ్గరికి వచ్చి మీ కుడి చేత్తో ట్యాప్ యూజ్ చేయండి. తడుపుకొని కుడి చేత్తోనే సోప్ తీసుకోండి. అలాగే ఒక 20 సెకండ్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కుంటున్నప్పుడు రింగ్స్ ఉన్నా కొంచెం లూజ్ చేసుకొని వాటి కింద కూడా కడగండి. ఈ కడగడం అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని ఇక్కడే చిలకరించేసేయండి, లేకపోతే ఇదంతా కింద పడతాయి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నాప్కిన్ ఉంటే నాప్కిన్తో చేసుకోండి. మిగిలిన పేపర్తో ఇక్కడ ముఖ్యంగా ట్రైన్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఫ్లైట్స్లో కానీ క్లీన్ చేసేసి డస్ట్బిన్లో పడేయండి.